ఇక్కడ ఒక మూగజీవిని తీసుకెళ్తున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఒక ఇదైతే చూడరాని దృశ్యం అండి. ఇది ఎందుకంటే అక్కడనేమో నామాలు వస్తున్నాయి, లక్ష్మీనరసింహస్వామి నామాలు, పవిత్ర నామాలు వస్తున్నాయి, అర్చన పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇటు సైడ్ ఏమో భక్తులు మరి వారి భక్తి ప్రపత్తులతోని గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. నామస్మరణ చేస్తూ లక్ష్మీనరసింహస్వామిది మీరు చూడవచ్చు. కానీ మరి ఇటు సైడ్ చూస్తేనేమో దుశ్చర్యకు పాల్పడుతున్నారు ఇక్కడ కొంతమంది. ఎంత మూర్ఖత్వం అంటే ఆ మూగ జీవాలను బలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇది దేవస్థానము నుంచి హలాల్, ఇది మహాపాపము అని చెప్పేసి కూడా అక్కడ ఒక బోర్డు రాసి ఉన్నప్పటికీ కూడా మరి వీరు ఈ కార్యక్రమానికి పూనుకుంటున్నారు. ఇది మరి ఏ రకమైన దుశ్చర్యనో మీరు గమనించవచ్చు. ఇలాంటి దుశ్చర్యలు ఈ పవిత్ర ప్లేస్లో చేయకుండా మరి దేవస్థానం వారు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అట్లాగే ఆధ్యాత్మిక సంఘాలు అయితేనేమి, లక్ష్మీనరసింహస్వామి భక్తజనం అయితేనేమి, ఇలాంటి అపచారాలు ఈ గుట్ట పరిసర ప్రాంతంలో ఈ సన్నిధిలో జరగకుండా చూడాలని చెప్పేసి అందరికీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఈ పవిత్ర స్థలంలో, ఈ పుణ్యక్షేత్రం సన్నిధిలో, ఈ పరిసర ప్రాంతంలో ఇలాంటి మరి జంతువు బలి చేయడం అనేది ఇది సరైన విధానం కాదు అని చెప్పేసి మీ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. దీన్ని తక్షణమే ఈ జంతువు బలులను ఈ పవిత్ర పుణ్యక్షేత్ర సన్నిధిలో మరి దీన్ని నిర్మూలించాలి, నిషేధించాలి అని చెప్పేసి సంబంధిత అధికారులకు, గుట్ట యాజమాన్యానికి, గుట్ట నిర్వాహకులకు కూడా మరి తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి దుశ్చర్య మరొకసారి పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకొని నిషేధించి ఈ పవిత్ర పుణ్యక్షేత్ర పరిసరాలను పవిత్రంగా ఉంచడంలో మనం అందరము కలిసి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రకృతి పంచభూతాలు బాగుండాలనుకుంటాడు. ఈ పంచభూతాలలో నివసిస్తున్న ప్రతి జీవికి కూడా ఈ భూమి మీద జీవించే హక్కు ఉంటుంది. ఏ ప్రాణిని కూడా మనం హరించే హక్కు ఏ మానవునికి కానీ లేదు. మరి అలాంటిది ఇటు భక్తి ప్రపత్తులతోని గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు ఒక సైడ్ అయితే, ఈ టెంపుల్ పవిత్ర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సన్నిధిలో మరి ఈ రకంగా మరి జంతువు బలి చేయడం అనేది ఇది చాలా విచారించదగ్గ విషయము. ఇది వీలైనంత త్వరలో దీన్ని ప్రభుత్వము, దేవస్థాన యాజమాన్యము దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. నమస్తే అండి అందరికీ. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు, లక్ష్మీనరసింహస్వామి భక్తులందరి మనోవేదనను మరి ఈరోజు మనము యాదగిరిగుట్ట పిఎస్లో కంప్లైంట్ రూపంలో మరి మీ మనోవేదన ఏదైతే నాకు ఉదయము గిరి ప్రదక్షిణ చేస్తుంటే మరి మీ మనోవేదన ఏదైతే చెప్పారో ఆ మనోవేదనను మరి ఇక్కడ స్థానిక ఎస్హెచ్ఓ యాదగిరిగుట్ట పిఎస్ వారికి లిఖితపూర్వకంగా రాసి ఇస్తున్నాను. సో ఈ భక్తుల మనోవేదన ఏంటంటే మరి స్వామివారి గుట్ట పరిసరాలు పవిత్రంగా భావించి ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా మరి స్వామివారి దర్శనానికి, అలాగే ప్రతి నెల జరిగే స్వాతి నక్షత్రం రోజున లక్షల సంఖ్యలో స్వామివారి భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో స్వామివారి పాదాల చెంతనే పక్కనే మరి జంతువు బలులు చేయడము భక్తులు చూస్తూ ఉన్నారు. ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎంతో మనోవేదనకు గురి అవుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. ఇలాంటి పవిత్ర సన్నిధిలో, స్వామివారి సన్నిధిలో ఈ జంతువు బలులు చేయడం ఏమిటి? ఇక్కడే దొరికిందా జంతువు బలులు చేయడానికి ప్లేస్? ఇంకెక్కడ లేదా? ఇది పవిత్రంగా కొలుచుకునే స్వామివారి సన్నిధిలో మీరు జంతువు బలులు చేస్తారా? అసలు ఎవరు చూడట్లేదా? ఎవరు పట్టించుకోవట్లేదా? మేము గిరి ప్రదక్షిణ చేస్తూ ఒక మంచి భావనతోని
మంచి ఆలోచనతోని గిరి ప్రదక్షిణ చేద్దామని వస్తే మొత్తము గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత చివరికి ఇలాంటి సంఘటన చూసేసరికి మాకు ఎంతో మనోవేదన కలుగుతూ ఉన్నది. అసలు ఇక్కడ ఇలాంటి దురాచారం చేయడం ఏంటి, ఇలాంటి పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేసే కార్యక్రమాలను చేయడం ఏమిటి అని చెప్పేసి కొంతమంది భక్తులు వారి మనోవేదనను తెలియజెప్పారు. వారి మనోవేదననే మరి లిఖిత రూపకంగా రాసి ఈరోజు గుట్ట పిఎస్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే అయ్యా గుట్ట ఈవో గారు, సంబంధిత ఆలయ అధికారులు దీని మీద తక్షణమే మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే లక్షల మంది భక్తులు ఎంతో బాధపడుతున్నారు ఆ సంఘటనను చూసి. కనుక మీరు ఆలోచన చేసి అక్కడి నుంచి తరలించడము, ఖచ్చితంగా నిషేధము విధించండి. స్వామివారి సన్నిధిని, పవిత్ర స్థలాన్ని పవిత్రంగా ఉంచండి. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడి పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా మీరు తక్షణ చర్య తీసుకోవాలని గుట్ట సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో దృష్టి పెట్టి ఈ సమస్యను తీర్చి లక్షల మంది భక్తుల మనోవేదన తీర్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడి స్వామివారికి కృపకు పాత్రలు కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.